హాయ్ వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. క్వాలిఫైడ్ 2 ఎంఐ వర్సెస్ పీబీకేఎస్ మధ్య మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఘనమైన విజయాన్ని సాధించింది. 5 వికెట్స్ తేడాతో శ్రేయస్సర్ వీరోచిత పోరాటంతో మంచి విజయాన్ని అయితే సాధించి ఫైనల్లోకి దర్జాగా అడుగు పెట్టడం అయితే జరిగింది. మరొకసారి క్వాలిఫైర్ 1 ఏదైతే చూస్తామో అది ఫైనల్స్లో మళ్ళీ చూడబోతున్నాం. ఈసారి ఖచ్చితంగా సీజన్ 18 న్యూ ఛాంపియన్గా ఉండే టీం ఏదో ఒకటి పక్కాగా ఉంటుంది. చరిత్రను తిరిగా రాయడానికి, చరిత్రను లిఖించడానికి ఏదో ఒక టీం అయితే రాబోతుంది అన్నట్టుగా మనకైతే స్పష్టమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీరేమనుకుంటున్నారో రేపు జరగబోయే మ్యాచ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పంజాబా ఆర్సీబీయా? ఓకే ఫ్రెండ్స్, ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని మనం రివ్యూ చేయబోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు శ్రేయస్సర్. వర్షం పడడం వల్ల 2 అవర్స్ లేట్ అయింది. సో దానికి అనుగుణంగానే మ్యాచ్ అయితే చాలా రసవత్తరంగా సాగిందని చెప్పుకోవచ్చు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత రోహిత్ శర్మ 8 రన్స్ వేసి నిరాశపరిచాడు. 3 రన్స్ కదా తన క్యాచ్ మిస్ చేయడం వల్ల మళ్ళీ ఏమాత్రం వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోలేకపోయాడు. 8 రన్స్కి తను అవుట్ అయిన తర్వాత ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. తిలక్ వర్మ వర్సెస్ జానీ బెయిర్స్టో ఇద్దరు కలిసి క్లోజ్ టు 61 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అయితే 38 రన్స్ వేసి బెయిర్స్టో మరొకసారి మంచి నాక్ ఆడి స్మాల్ క్యామియో ఆడి వెందిరిగాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్తో కలిసి 70+ రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత ఒకే స్కోర్ ఉన్నప్పుడు, అంటే 142 స్కోర్ ఉన్నప్పుడు ఫస్ట్ సూర్యకుమార్ యాదవ్ 44 రన్స్ దగ్గర చహల్కి వికెట్ ఇవ్వగా, తర్వాత కైల్ జెమిసన్ తన బౌలింగ్లో 44 రన్స్కి సేమ్ స్కోర్, వ్యక్తిగత స్కోర్లు. తిలక్ వర్మ కూడా అవుట్ అయ్యాడు. అయితే నమందీర్, హార్దిక్ పాండ్యా ఒక కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ నమందీర్ది అని చెప్పుకోవచ్చు. 37 రన్స్ అయితే చేశాడు. సో మొత్తంగా హార్దిక్ పాండ్యా 15 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. సో 6 వికెట్స్ అయితే కోల్పోయింది. 6 వికెట్స్ కోల్పోయి 37 రన్స్కి కూడా తను నమందీర్ అవుట్ అయ్యాడు. సో 6 వికెట్స్కి 203 రన్స్ మాత్రమే చేయగలిగింది ఇన్ 20 ఓవర్స్. యూజీ చహల్ 1 వికెట్, అందరూ ఒక్కొక్క వికెట్లు అయితే తీసుకున్నారు. విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు తీసుకోగా మిగతా వాళ్ళందరికీ ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది 6 వికెట్స్లో. సో హర్షదీప్ సింగ్ మాత్రం ఎలాంటి వికెట్ అయితే రాలేదు. 9 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. అనంతరం లక్ష్య చేతన్ ఆరంభించిన పంజాబ్కి ఎంఐ లాగే స్టార్ట్ అయింది. వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రభసేంద్రన్ సింగ్ 6 రన్స్కి అవుట్ అయ్యే సమయానికి వాళ్ళ స్కోర్ 13. అయితే జోష్ ఇంగ్లీష్ ఎక్కువసేపు క్రీజ్లో ఉండకూడదన్న ప్లాన్లు సఫలీకృతం అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు ఎంఐకి. సో బుమ్రా వేసిన ఓవర్లో 20 రన్స్ అయితే వచ్చాయి. సో మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో ప్రియాంచార్య 20 రన్స్కి అయితే అవుట్ అయ్యాడు. తర్వాత ఈయన కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో పేస్ ఇస్తే రన్స్ ఉన్నాయి, పేస్ తీసేస్తే రన్స్ లేవు, ఆడటానికి చాలా కష్టంగా ఉంది. సో పేస్ ఆఫ్ చేశాడు జోష్ ఇంగ్లీష్, గానర్ 38 రన్స్కి. తర్వాత శ్రేయస్సర్, నెహల్ వధేరా మంచి పార్ట్నర్షిప్ చేశారు, 84 రన్స్. ముఖ్యంగా రీస్టాప్లీ వేసిన ఓవర్లో 3 సిక్సెస్ వచ్చాయి. రన్ రేట్ పెరుగుతున్న టైంలో ఆ రన్ రేట్ని చెక్లో పెట్టుకున్నారు కాబట్టి ఎక్కడ కూడా ప్రెషర్ లేదు వాళ్ళకి. సో మొత్తంగా శ్రేయస్సర్ 50 కంప్లీట్ చేసుకున్నాడు. వధేరా మాత్రం 48 రన్స్కి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శశాంక్ సింగ్ కూడా క్యాజువల్ రన్అప్ చేశాడు. దాన్ని హార్దిక్ పాండ్యా చక్కగా త్రో చేయడం వల్ల రన్అట్గా వెందిరిగడం జరిగింది. ఇంకా కావాల్సింది జస్ట్ 23 రన్స్ కాబట్టి 4 సిక్సర్లు కొట్టి కంప్లీట్ చేశాడు శ్రేయస్సర్. సో ఎంఐ ఓడిపోవడానికి
5 మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఆ 5 మిస్టేక్స్ నేను తర్వాత ఎప్పుడైనా రివ్యూ చేసేటప్పుడు చెప్తాను. సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ శ్రేయసర్కే అవార్డు అయితే వరించడం జరిగింది. 4 ఎక్స్ట్రాస్ అయితే రావడం జరిగింది. వికెట్స్ చూస్తే అశ్విని కుమార్ 2 వికెట్లు తీసుకోగా హార్దిక్ పాండ్యా, బుమ్రాకి అయితే వికెట్ రాలేదు. సో ఓన్లీ 4 వికెట్లు అయితే తీసుకోగా ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.